అంటే ఈ వ్యూ పాయింట్ లో వ్యూ ఎంత అందంగా ఉంటుందో మీరు కూడా అంత అందంగా ఉన్నారు అందుకని. అయ్యో నీవు నాకు మ్యాగ్నెట్ లాగా కనెక్షన్ అనిపిస్తుంది. అయ్యో ఇప్పుడున్న జనరేషన్ లో ఏదైనా ఫాస్ట్ గానే ఉండాలి. మేబీ అయి ఉండొచ్చు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. అదేదో నేనే నిన్ను ఎత్తుకెళ్ళిపోతాను కదా. నిజంగా నిజంగానే నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం. నాకు బేసిక్ గా టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. అంటే నాకు పట్టుకొని పడుకోవడం అంటే చాలా ఇష్టం. అంటే ఏంటంటే బెడ్ మీద నేను పట్టుకొని పడుకోవాలని. ఫ్యూచర్ లో 7 అడుగు వేయాలంటే ఇప్పుడు నడవాలి కదా. అంటే నిన్ను నా హార్ట్ లో దాచుకుందాం అనుకుంటున్నాను. నువ్వు గుళ్ళో చేస్తావు, నేను నీకు చేస్తాను. అదే ఏంటి హాయ్ అండి. హాయ్. అంటే ఎవరైనా సెకండ్ ఇలా ఇచ్చేస్తారా? అయ్యో అంటే హాయ్ చెప్పారు కదని క్యాజువల్ గా మీ ఇచ్చాను. పక్కన ఎవరికి వచ్చిన సెకండ్ ఇస్తే సెకండ్ ఇచ్చేస్తారా? క్యాజువల్ గా ఇచ్చాను నేను. నన్ను ఏమొచ్చిన అన్నమాట. ఓకే అంటే ఎవరు వచ్చి పరిచయం చేసినా ఇలా పరిచయం అయిపోతారా? ఇదేంటి ఇది? మీరు క్యాజువల్ గా వచ్చారు, కూర్చున్నారు. ఏంటి అంటే సే హాయ్. హాయ్ అంటే ఎవరు వచ్చి మీకు అన్నోన్ పర్సన్ ఎవరు వచ్చినా సరే మీరు ఇలా కలిసిపోతారా? మీరు ఎవరితోటైనా? నేను ఎందుకు కలిసిపోతాను? మరి సడన్ నేను ఎవరో తెలియదు, మీకు వచ్చిన అడిగినా హాయ్ అంటే హాయ్ అంటున్నారు. నువ్వు హాయ్ చెప్పినప్పుడు హాయ్ చెప్పాలి కదా. ఆహా, అందరికీ హాయ్ చెప్తారు అలాగైతే? అలా అందరికి ఎందుకు చెప్తారు? నువ్వు నార్మల్ గా వచ్చి కూర్చున్నావు, ఏంటి అంటే హాయ్ చెప్పావు, అందుకని హాయ్ చెప్తున్నారా? సరే. ఈ కూల్ క్లైమేట్ లో చాలా బాగున్నారని చెప్పి మీతో మాట్లాడాలని చెప్పి వచ్చాను. అయ్యో నిజంగానే. సరే ఫ్లర్ట్ చేయడానికి వచ్చారా? చచ్చా ఫ్లర్టింగ్ అంటే ఏం కాదు. అంటే ఈ వ్యూ పాయింట్ లో వ్యూ ఎంత అందంగా ఉంటుందో మీరు కూడా అంత అందంగా ఉన్నారు అందుకని. అయ్యో నిజంగానే చాలా నచ్చేసారు నాకు. వచ్చిన పని ఇదేనా? వచ్చిన పని ఇది కాదు కానీ అంటే మీతో మాట్లాడాలని చెప్పి ఇందా నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి చూసేస్తున్నావా? అంటే అక్కడి నుంచి చూడగానే కొంచెం బ్రైట్నెస్ వచ్చింది మీ ఫేస్ లో. నా ఫేస్ చూసి నా ఫేస్ నాకే నచ్చదు, నీకెలా నచ్చిందో మరి. అంటే అక్కడి నుంచి చూడగానే కొంచెం బ్రైట్ గా కనిపించావు. బ్రైట్ గా కనిపించానంటే మేబీ ఈ రోజు ఒకసారి నీకు మ్యాగ్నెట్ లా కనెక్ట్ అవ్వాలని చెప్పి అనిపించింది అనమాట. మ్యాగ్నెట్? మనం మనుషులం కదా, మ్యాగ్నెట్ ఎలా ఎప్పుడయ్యాం? ఏమో నీవు నాకు మ్యాగ్నెట్ లాగా కనెక్షన్ అనిపిస్తుంది. అయ్యో నీకు నాకు అంటే ఇప్పుడు ఐరన్ ని మ్యాగ్నెట్ ఎలా లాక్కుంటుందో నువ్వు నన్ను అలా లాక్కున్నావు. నేను మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి. మరి అంతే కదా. చేయడానికి వచ్చామని చెప్తే అయిపోద్ది కదా. చచ్చా ఫ్లర్టింగ్ అంటే ఇప్పుడు ఫ్లర్టింగ్ ఎలా చేస్తారు చెప్పండి నాకు? బేసిక్ ఫ్లర్టింగే కదా. నాకు బేసిక్ గా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి ఏంటని నాకు తెలియదు ఆబ్వియస్లీ. అంటే అందమైన అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడాలని ఉంటది, కానీ బేసిక్లీ నేను మాట్లాడలేను వాళ్ళతో. మాట్లాడకుండానే అక్కడి నుంచి ఇక్కడికి మ్యాగ్నెట్ లా వచ్చేసావా? కానీ మిమ్మల్ని చూడగానే అక్కడి నుంచి వచ్చి నీతో మాట్లాడాలని చెప్పి అనిపించింది నాకు.
చక్కని చక్కని నేను ఒక చూపుతో పడేస్తాను ట్రిక్కుల జాను. నిజంగానే అంటే నీతో మాట్లాడాలి, నీతో ట్రావెల్ అవ్వాలని చెప్పి వచ్చాను అనమాట. ట్రావెల్ వరకు వెళ్ళిపోయావా చూడంగానే? చూడగానే మరి లేట్ చేయకూడదు కదా ఏదైనా. మరి ఇంత ఫాస్ట్? మరి ఏదైనా ఈ ఫ్యూచర్ లో ఇప్పుడున్న జనరేషన్ లో ఏదైనా ఫాస్ట్ గానే ఉండాలి. మేబీ అయి ఉండొచ్చు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. అంటే మేబీ ఇప్పుడు మన స్లోగా ఉన్నామంటే వేరే వాడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. రోడ్ ఎత్తుకెళ్ళిపోయింది, చిన్నపిల్లలు కాదులే నేను. అదేదో నేనే నిన్ను ఎత్తుకెళ్ళిపోతాను కదా. నిజంగా నిజంగానే నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం. వద్దులే చెప్పు. కానీ చూడడానికి చాలా బాగున్నావు, సింపుల్గా క్యూట్ గా. థ్యాంక్ యూ. నాకు బేసిక్ గా టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. అంటే నాకు పట్టుకొని పడుకోవడం అంటే చాలా ఇష్టం. నువ్వు కూడా టెడ్డీ బేర్ లా ఉన్నావు కదా, అంటే నిన్ను కూడా పట్టుకొని పడుకోవడం నాకు అదొక ఫీల్ ఉంటది అనమాట. నిజమే, మేబీ ఫ్లర్టింగ్ లో పిహెచ్డి చేసినట్టున్నావు. చచ్చా ఫ్లట్టింగ్ ఏం కాదు, బేసిక్లీ టెడ్డీ బేర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందరికీ ఇష్టం ఉంటది, కానీ ఇంత డైరెక్ట్ గా ఎవరు చెప్పరు. చెప్తున్నావు? నేను చెప్తున్నాను కదా, నీకు ఎవరైనా చెప్పుండొచ్చు చెప్పబో ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నాను కదా. అంటే ఏంటంటే బెడ్ మీద నేను పట్టుకొని పడుకోవాలని. టెడ్డీ బేర్ కొనుక్కోవచ్చు కదా, నేనెందుకు? టెడ్డీ బేర్ అంటే అది బొమ్మ కదా, అది మనతో మాట్లాడలేదు, ఫీలింగ్ షేర్ చేసుకోలేదు, ఏం చేయలేదు. అది నువ్వు అనుకో, ఏ ఫీలింగ్ అయినా షేర్ చేసుకోవచ్చు కదా నీతో. రాత్రి అలానా? ఏమంటావు? ఏమంటారు? వచ్చావు మాట్లాడిన మళ్ళీ ఏమంటారు అంటావేంటి? అంటే కొన్ని రోజులు ట్రావెల్ అవ్వచ్చు కదా నాతోటి. ట్రావెలింగ్ అవడానికి నువ్వేనా బస్సా? చెప్పు. అంటే బస్ అని కాదు, ఒకసారి గాలి తీసే కలగా. మరి లేకపోతే ఏంటి, చూసేవు వచ్చేవు వెంట వెంటనే ట్రావెలింగ్ అండ్ లాంగ్ లైఫ్ చెప్తున్నావు. అంటే వెంట వెంటనే అంటే గ్యాప్ కావాలండి నీకు. మేబీ ఎవరైనా అలానే కదా అనుకుంటారు. ఎవరైనా సంగతి పక్కన పెట్టాను, నా సంగతి గురించి ఆలోచించు. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి నాకు అవసరం, నా గురించి ఆలోచించు ఇప్పటి నుంచి నీకోసం ఆలోచించాలంటావు అయితే ఫైనల్. అంటే ఈ ఒక్క నిమిషాల నుంచి ప్రతి సెకండ్ నా గురించి ఆలోచించు. ప్రతి అడుగు నా కోసం అనుకో. అడుగు వరకు వెళ్ళిపోయావా? మరి అంతే కదా, అంటే ఫ్యూచర్ లో 7 అడుగు వేయాలంటే ఇప్పుడు నడవాలి కదా. 7 అడుగులు వరకు వెళ్ళిపోయావా? బేసిక్లీ చాలా బాగున్నావు నిజంగానే. థ్యాంక్ యూ. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నావు. చూడడానికి ఎవరైనా బాగుంటారు, బాగున్నందుకు మాత్రాన వెళ్ళి చెప్పేస్తావా? ఇలా బాగుంటే మాత్రం చెప్పేస్తావా? మరి బాగుంటే అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఫీలింగ్. అంటే నా ఫీలింగ్ మొత్తం నీతోటే షేర్ చేసుకుందామని. ఎలా అనిపిస్తుంది నాతో మాట్లాడుతుంటే? ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పడానికి? దాచావా? చచ్చా ఏం లేవు, అంటే నిన్ను నా హార్ట్ లో దాచుకుందాం అనుకుంటున్నాను. దాచి రెంట్ కావాలా? అంటే నీ కోసం నా గుండెల్లో గుడి కడదాం అనుకుంటున్నాను. గుడే? గుడి కట్టేంత దేవతను అంటావేంటి ఇప్పుడు? అంటే డైలీ పూజ చేద్దామని నీకు. ఏ పూజ? ఫ్యూచర్ లో చేసే పూజ. అదే ఏ పూజ? నువ్వు గుళ్ళో చేస్తావు, నేను నీకు చేస్తాను. అదే